రోడ్డు పైన పెళ్ళు నువ్వు కూడా పెరిగిపోయింది సార్. అది హైబ్రిడ్ లా ఉంది. ఇత్తనాలు ఉన్నాయిరా ఊరి మీద పోయి ఉన్నాడు ఇంటి పైన బాబు మీరు ఎందుకు ఫైల్ కావాలా? జాగ్రత్తలు తీసుకోవాలా. ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఆగి డ్రైవ్ చేయకూడదు. అనేటువంటి కృష్ణకాంత్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన సంగం మండలం తిరుమల తిప్ప ఎస్టీ కాలనీ ప్రాంతంలో కార్డన్ సర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో 2 సిఐలు, 5 మంది ఎస్ఐలు, 45 మంది స్టాఫ్ పాల్గొనడం జరిగింది. దీని ముఖ్యంగా ఏమిటంటే ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు ఇవాళ జరుగుతాయన్న సమాచారం పైన దాదాపు 400 ఇళ్ళు సెర్చ్ చేయడం జరిగింది. ఒక 40 మోటార్ సైకిల్ సీజ్ చేయడం జరిగింది. 6 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన పత్రాలు కానీ కాగితాలు కానీ ఉన్నాయా లేవో వెరిఫై చేస్తాము. ఇంకా దీనికి సంబంధించి ఎవరైనా కొత్త వాళ్ళు అనుమానాస్పదంగా ఉన్నా కానీ ఏదే మహిళలకు సంబంధించిన నేరాలు పాల్గొన్నా కానీ ఏదే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లు ఉన్నటువంటివన్నీ కానీ అందరినీ కూడా వాళ్ళను ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇదే భాగంగా ఇక్కడ కాలనీ వాళ్ళందరికీ కూడా ఈ రోడ్డు భద్రత గురించి మహిళలపై నేరాలు జరగకుండా చూసే విధంగా సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ పోక్సో యాక్ట్ సంబంధించి సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ మాదక ద్రవ్యాలు అంటే గాంజా లాంటి దారిన పడకుండా అందరినీ కూడా సరైన సూచనలు ఇవ్వడం జరిగింది. కార్డన్ సర్చ్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా కానీ మాకు పలాని ఏరియాలో కానీ పలాని ప్రాంతంలో కానీ ఏదైనా ఇలాంటి అనుమానాస్పదమైన మాకు ఏమైనా నోటీస్కి వస్తే ఖచ్చితంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోబడుతుంది. ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా తెలియజేయడం ఏమంటే అందరూ కూడా ఈ చెడు అలవాటుకు లోను కాకుండా మాదక ద్రవ్యాలకు లోను కాకుండా అందరూ కూడా రోడ్డు భద్రత అంటే ఈ యాక్సిడెంట్లు నిరోధించడంలో భాగంగా అందరూ కూడా ఆ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అందరూ సూచించడం జరిగింది.